మందిరాన కలిసుందామందరం కలిసుందామందరం. పాపాలకు శాపాలకు తావులేని నందనం, పాపాలకు శాపాలకు తావులేని నందనం, ప్రతి వ్యాధిని నిర్మూలించే పరిశుద్ధాత్ముని నిలయం, ప్రతి వ్యాధిని నిర్మూలించే పరిశుద్ధాత్ముని నిలయం, పరిశుద్ధాత్ముని నిలయం. ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం కలిసుందామందరం. Praise the Lord. దేవునికి స్తోత్రం. We greet in the name of Jesus Christ, who is the Lord and Savior. ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాం. We continue with the last episode, గత ఎపిసోడ్ నుంచి తిరిగి మనం కొనసాగిద్దాం. the Gospel according to Matthew chapter 24 and verse 6. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. And you will hear of wars and rumors of wars. See that you are not troubled. For all these things must come to pass, but the end is not yet. For nation will rise against nation, and kingdom against kingdom. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకున్నది. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. You will hear of wars. యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. Jesus is saying to the disciples. శిష్యులతో యేసు ప్రభు మాటలు చెప్తున్నారు. See, nowadays information is at your doorsteps. ఈ దినాలలో ఈ యొక్క సమాచారము ఎంతో శరవేగంతో Whatever is happening in the world, ప్రపంచంలో ఏ మూల ఎక్కడేం జరిగినా you can know in seconds. క్షణాలలో మన దగ్గరకు So వస్తుంది. in such a way technology is developed. సాంకేతిక పరిజ్ఞానము అంత ముందుకు పురోగతిని సాధించింది. So every day we are hearing about war. ప్రతి దినం యుద్ధముల గురించి మనం వింటూనే ఉన్నాం. Somewhere and in some country or some place, some incidents are taking place. ఏదో గ్రామంలో ఏదో దేశంలో మూల ఏదో యుద్ధాన్ని గురించి మనం So వింటూనే nations ఉన్నాం. are rising against nations. జనం మీదకి జనమును, Many countries are rising against many countries. రాజ్యం మీదకి రాజ్యమును, Therefore fighting for each other. ఒకరినొకరు కొట్లాడుతున్నారు. Like this, many wars are taking place. అనేక యుద్ధాలు తలపడుతున్నారు. There are many tensions between countries. దేశాల మధ్య విభేదాలు. We do not know when the war will break out. ఎప్పుడు యుద్ధము ప్రారంభమవుతుందో ఎవరు చెప్పలేని In దేశం such a ఉంటున్నారు. conditions, the relationship of the two nations or neighboring nations are there. పొరుగు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం, బీభత్సమైన వాతావరణం. Jesus has foretold this earlier. యేసుప్రభు ఎంత మునిపే చెప్పాడండి. He's saying that we will hear about wars. యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. Now the information is very common that we are hearing about wars. సంగీత పరిజ్ఞానం వలన యుద్ధాన్ని మనం త్వరితగతిన మనం So వినగలుగుతున్నాం. Jesus is giving us a sign that his coming is very soon. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు తిరిగి త్వరలో రానంటున్నాడు. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, when you hear about wars, యుద్ధము గురించి మీరు విన్నప్పుడు Jesus said that you should not be troubled. దాన్ని బట్టి మనము బాధపడకూడదు. You should not be troubled at all. ఏ విషయం కూడా మనం You బాధపడకూడదు. should kneel down in the presence of the Lord. కలవరపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి You should pray to ప్రార్థించాలి. him. ప్రార్థన చేయాలి. When we see in the book of Kings, రాజుల గ్రంథంలో చూస్తున్నాం, we see that many kings have warred with different people. అనేక మంది రాజులు మరి గొప్ప గొప్ప యుద్ధాలు చేశారు. We also see that the people are saved in that war, ఆ యుద్ధాలు అనేకులు బ్రతికించబడ్డారు. to whom God has protected. దేవుడు ఎవరిని కాపాడాడో వారు రక్షించబడ్డారు. About David, God says that దావీదుని బట్టి దేవుడు wherever David went, God protected him. దావీదు ఎక్కడ వెళ్ళినప్పటికీ దేవుడు కాపాడాడు. There were many soldiers who were killed in the war, ఆ యుద్ధ భూమిలో అనేక మంది రాను వారు సంహరించబడ్డారు. but David was protected. అయినప్పటికీ దావీదు The కాపాడబడ్డాడు. last war he made, ఆఖరి యుద్ధము he was not able to fight. యుద్ధం He చేయలేకపోయాడు. felt giddiness, ఎంతో బలహీనకు గురాడు. and suddenly the Philistine came to attack him. ఫిలిస్తీన్లు వచ్చారు. But his
bodyguard protected him. ఆయన అంగరక్షకులు అతను కాపాడగలిగాడు. It is the God protected him. కారణం అంటే దేవుడే కాపాడాడు. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి whenever you hear of wars, మన యుద్ధ సమాచారం గురించి you need not be troubled. మనం కలవరపడకూడదు. If you are faithful in God, దేవుని మన నమ్మకంగా God will protect you కాపాడాల్సిన బాధ్యత దేవుంది. and he will lift you in the second coming. ఆయన రెండవ రాకడలో మిమ్మల్ని పైకి లేపగలడు. And he will preserve for his second coming. ఆయన రెండవ రాకడలో భద్రపరుస్తాడు. And in 7th verse we see, 7వ వచనంలో, and there will be famines and pestilences and earthquakes in various places. అక్కడక్కడ కరువును భూకంపము కలుగును. Many places famines are taking place. అనేక స్థలాల్లో క్షామము, No rains, వర్షాలు సకాలంలో, no proper production of food. మరి ఆహార ధాన్యాల్లో People are dying because of no food. ఆహారం లేక ప్రజలు చనిపోతున్నారు. They don't have proper nutritious food. పోషక పదార్థాలు లేకుండా They are having different illnesses because of this improper nutrition. ఈ సరైన పోషక పదార్థం చేత విపరీత వ్యాధులకు గురవుతున్నారు. Earlier itself Jesus told about this. ఈ విషయాన్ని ముందుగానే యేసుప్రభు చెప్పాడు. Many countries are helping the poor countries, పేద దేశాలకు బీద దేశాలకు అనేక అగ్రరాజ్యాలు but సహాయపడుతున్నాయి. still it is not sufficient. అయినప్పటికీ సరిపోయినంత చేయబడలేదు. People are dying because of lack of food. ఆహారం లేకుండా ప్రజలు క్షామంతో కిటికీలాడుతూ చనిపోతున్నారు. Many famines are taking place in different places. అనేక కరువు గురించి మనం వింటున్నాం. And we see many episodes or programs in televisions. టెలివిజన్లో అనేక ఎపిసోడ్లు మనం గమనిస్తున్నాం. Many poor countries, they don't have even drinking water. సరైన త్రాగునీరు లేకుండా బీద దేశాలు బాధపడుతున్నాయి. They walk kilometers together అనేక for water. కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి నీళ్లు తెచ్చుకుంటున్నారు. Last year we had a drought season. గత సంవత్సరము మరి బహుభయంకరమైన కరువు It was very difficult చాలా కష్టంగా in one part of our state. మన రాష్ట్రంలో So they were going almost 5 kilometers to get drinking water. మంచినీటి కొరకు కనీసం 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. So after to bring that water, ఆ నీరు తీసుకొని వచ్చి they are using it very carefully. చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. They are taking bath only once in 1 week. వారానికి ఒకసారి స్నానం చేసుకుంటున్నారు. And even that they sit on a bed. అది కూడా ఒక మంచంపై And only with half bucket they take the bath. కూర్చొని ఒక సగం బకెట్ స్నానం And the చేస్తారు. water which has been drained out, they collect in a vessel in the down part. కింద ఒక పాత్రలో ఈ స్నానం చేయబడిన నీరుని వారు And పొందుపరుచుకుంటారు. that water they use for cleaning the animals. ఆ యొక్క నీళ్ళని స్నానపు నీరును పశువులను శుభ్రం See, చేయడం such conditions were there. అలాంటి దుర్భర పరిస్థితులు. So like this, pestilences and earthquakes in various places. భూకంపం కలుగును, కరువులు. Earthquakes in many places we are hearing in అనేక televisions and స్థలాలలో news. మన టెలివిజన్ గమనిస్తున్నాము, చూస్తున్నాము. And buildings have been collapsed. పెద్ద పెద్ద భవంతులు పడిపోవడం. And today the very big, huge building we see. ఈ రోజు గొప్ప కట్టడం చూస్తున్నాము. And the next moment we do not see any building there. మరుక్షణం నేలమట్టం. Because of earthquake, it all the collapse. కారణం ఏంటిదంటే ఈ యొక్క భూకంపం. And all the engineers are planning how to overcome this earthquake. ఈ భూకంపాలను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎంతో How we కలవరపడుతున్నారు. can preserve the bridges and different buildings in the earthquakes. భద్రపరచాలో. Because earthquakes are many taking place in this అనేక nowadays. స్థలాలలో భూకంపాలు కలుగుతున్నాయి. Because people are having different bore wells కారణం ఏంటంటే అనేక బోర్వెల్స్ that ఉంటాయి. digging earth like anything. లోతుగా దాన్ని వేస్తున్నారు. And the foundation of the earth is being shaken. ఆ యొక్క భూమికున్న పునాదులు కదిలిపోతున్నాయి. That's why earthquakes are increasing nowadays. అందుచేత భూమి కంపించుతుంది తరచుగా. And Jesus has said this. యేసుప్రభు చెప్పాడు. And the next condition we see here, ఇంకొక గుర్తు all ఏంటంటే these are the beginning of the sorrows. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. It's only the beginning, God says. కేవలం ఆరంభమే. We have many things to go further. ఇంకో ముందుకు We వెళ్ళసాగా have to face many difficulties. అనేక సందిగ్ధమైన కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. So these are the conditions which are taking place in the world. ప్రపంచం మీదుగా జరగబడుతుంది. And now to the people who have believed, the conditions are coming. అయితే విశ్వాసులకు మాత్రం In 9th verse, 9వ వచనం, then they will deliver you up to tribulation, kill you, and you will be hated by all nations for my name's sake. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామముతో సకల జనముల చేత ద్వేషింపబడుదురు. See, they will deliver you up to tribulation. నా నామం నిమిత్తము మీరు అనేక జనముల చేత ద్వేషించబడుదురు. Whoever believes on Jesus Christ, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన they వారు will have tribulations. ఈ లోకం వాళ్ళకి They శ్రమలు, will have persecutions. వారికి చిత్రహింసలు, And they will be hated by all nations. అనేకులు వారు ద్వేషించబడతారు. See, Paul, when he was converted,
పౌలు రక్షింపబడ్డప్పుడు he was preaching the gospel to the Jews. యూదులకు సువార్త అందిస్తున్నప్పుడు Earlier he was very loving person to the Jews. యూదులకు ఎంతో ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు. He was a good person to the Jews. యూదులకు చాలా చక్కటివాడిగా But ఉన్నాడు. when he accepted Jesus Christ, ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు Paul thought that people will hear his message. ఆయన వర్తమానం ప్రజలు వింటారు అనుకున్నారు. Once upon I killed these people. ఒకప్పుడు నేను చంపాను కదా. Once upon I was against these people. ఈ క్రైస్తవులకు వ్యతిరేకంగా I పనిచేశాను. persecuted them. హింసించాను. But Jesus has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. When I will take this message to them, ఈ వర్తమానం తీసుకొని they will be converted. వారు మారు మనసును But it's totally different. అది వేరే విధంగా They hated him. ద్వేషించారు. They said, "They will kill you. చంపుతాం. This person is not worthy to live in this world." ఆయన జీవించడానికి ఏ మాత్రం యోగ్యుడు కాదు. All the Jews gathered against him. యూదులు గుంపుగా వచ్చారు. All were beating him. కొట్టారు. They were planning that they would kill him. చంప ప్రయత్నం చేసే And సంహరించారు. also they took an oath in fasting ఒక ఉపవాసం అంటే ప్రమాణం చేశారు. that we will kill him. చంపుతామని. See, in such a way he was hated. ఆ రీతిగా So ద్వేషించబడ్డారు. my dear brothers and sisters in Jesus క్రీస్తులో Christ, నా ప్రియమైన సహోదరి when you సహోదరులారా, receive Jesus Christ, యేసు ప్రభు రక్షకునిగా we may అంగీకరించాము. be hated by different people ఇతరులను ద్వేషించవచ్చును. because we love Jesus Christ. కారణం ఏంటంటే మనము దేవుని ప్రేమించి And they don't want Jesus Christ. వారికి దేవుడు అక్కర్లేదు. When we follow Christ, we want to be out of sin. పాపం నుండి బయటికి వస్తాం, ప్రభువుని రక్షకునిగా But the అంగీకరిస్తాం. people of this world wanted to be in sin. అయితే ఈ లోకస్తులు మాత్రము దేవునికి విరోధంగా పాపం As we do not compromise with them, మన రాజీ పడకుండా, as do not we walk according to their walks ఈ లోక of సంబంధంగా life, మనం నడవకుండా, so that's why they dislike us అందుచేత మనం ద్వేషిస్తారు. and they develop into a hatred. మన ఎడల ద్వేషభావంను వారు రేకెత్తించుకుంటారు. But we should not be troubled. కాబట్టి మనం బాధపడనక్కర్లేదు. There is a God who is loving us. పరలోకమందు దేవుడు మనకున్నాడు. God loves us very much. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. Though people may hate in this world, ప్రజలు మనల్ని ద్వేషించిన, all the nation may hate us, లోకులు మనల్ని ద్వేషించినప్పుడు, they may kill us, మనం they may చంపినప్పుడు, persecute us, హింసలు పెట్టినప్పుడు, whatever troubles they may cause to us. ఇలాంటి సందిగ్ధ వాతావరణ విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ But love of God will not separate us. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని His వేరుపరిచి, love abides with us. ఆయన ప్రేమ శాశ్వత He కాలం always ఉంటుంది. cares for us. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. He will be with us and He will be leading ఆయన us. మనతో కూడా నుండే దేవుడు ఉంటున్నాడు. And also in verse 10 we see, 10వ వచనం, and then many will be offended, will betray one another and will hate one another. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. So they will betray. ఒకరినొకరు మరి మోసపరుచుకుంటారు. They may be with us. మనతో ఉంటారు. They'll be loving with us. మన ప్రేమిస్తూనే ఉంటారు. And we think that they are our close friends. మన ప్రాణ స్నేహితులు అనుకుంటాం. But they will betray us. అయితే వారు మనల్ని అప్పగిస్తారు. So that's why we should be very careful. అందుచేత మనము జాగ్రత్తగా ఉండాలి. We should always be in prayer. ప్రార్థనలో ఉండాలి. We should be in faith. విశ్వాసంలో నిలబడి ఉండాలి. We should read the word of దేవుని God. యొక్క వాక్యం చదువుకోవాలి. So my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి see సహోదరులారా, that no one will betray you. ఎవరు కూడా మనల్ని అప్పగించకుండా. In verse 11 we see, 11వ వచనంలో, then many false prophets will rise up and deceive many. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. And false prophets will be coming as many as possible. అనేకమైన ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ ప్రవక్తలు. See, nowadays many false prophets are raised ఈ up. దినాలు అబద్ధ ప్రవక్తలు చూస్తున్నాము. They preach whatever they like, నోటికొచ్చింది బోధిస్తారండి. whatever they thought they preach, ఏది నోటికొస్తే దాన్ని బోధిస్తారు. whatever they inspired they'll be preaching. ఏది అంతే అదే ప్రసంగిస్తారు. So you should be very careful. వారిని బట్టి జాగ్రత్తగా ఉండాలి. Don't go with them. వారితో కూడా వెళ్ళండి They'll కండి. be prophesying in the name of Jesus యేసు Christ, నామములో వారు ప్రవచిస్తారు. but it will not be according to the word of God, దేవుని వాక్యానికి అనుగుణంగా which is కాదు, against the word of God, దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా, which will not be compromising with the principles of the Bible. దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడు కూడా తలొగ్గాలి కానీ It's only their imagination they are వారి యొక్క prophesying. ఊహకందిన విషయాలు ప్రవచిస్తారు. So that's why you should be very careful. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. Don't be carried away with these false వారి యొక్క prophets. బోధ ద్వారా, ప్రవచనాల ద్వారా, అబద్ధ ప్రవచనాల ద్వారా మనము ముందుకు వెళ్ళకూడదు. Jesus himself has said this, యేసు ప్రభు మాటలు చెప్పాడు. because they wanted to try to take you away from the truth. సత్యం నుండి పక్కతో పట్టించేవారు. In verse 12 we see, 12వ వచనం, and because lawlessness will abound, the love of many will grow cold. అక్రమ విస్తరించేత అనేకుల ప్రేమ చల్లారును. See, the love of many will be becoming cold. అక్రమం విస్తరించేత అనేకుల యొక్క ప్రేమ సన్నగిలి. In the beginning love will be very hot. ప్రారంభ దశలో చాలా వేడివేడిగా ఉంటుంది Oh, ప్రేమ. they say that I love you very much. ప్రేమిస్తున్నానండి. Oh, I love Jesus Christ very యేసు much. ప్రభువుని ప్రేమిస్తున్నాను. Oh, I love you in the name of Jesus. యేసు నామములో నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. Oh, I love you very much, they say. ఎంతో ప్రేమిస్తున్నా అంటారు. But later they will be
the love will be very cold. విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. And that coldness will become hatred. ఆ యొక్క ద్వేష స్వభావం బయలుదేరుతుంది. Nowadays I see many young people. అనేక మంది యవనస్తులను గమనిస్తున్నాను. They have love marriages. వారికి ప్రేమ పెళ్లిలండి. In the beginning they have very good love. మొదట్లో చాలా మంచి Very hot love they have. చాలా హాట్ గా They ప్రేమించుకుంటారు. love each other very much. ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటారు. But after 1 month, ఒక్క నెల తర్వాత, after 2 months, 2 నెలల తర్వాత that love will be slowly becoming cold. ఆ యొక్క ప్రేమ తగ్గిపోతుంది. Slowly it will becoming cold. చాలా దిగజారిపోతుంది. And at last the boy will say, ఆఖరిగా అబ్బాయి oh, ఏమంటాడంటే, my life has becoming like this నీ because of వల్ల you. నా జీవితం నాశనం అయిపోయింది. Only because of you. నిన్ను బట్టే You have destroyed my నా life. జీవితం సర్వనాశనం You చేశావు. have spoiled my life. నా జీవితం పాడు And చేశావు. also the girl also will say like that. అమ్మాయి అంటుంది, No, because of you I spoiled my life. నీ ద్వారా నా I జీవితం left పాడు. my parents. నా తల్లిదండ్రులు I left my job. నా ఉద్యోగం I left my everything అంతా వదిలిపెట్టాను. because of you. నీ వల్లనే You have destroyed my నా life. జీవితాన్ని బికారైపోయా. You have made me nothing. నన్ను తెలివితక్కువ They చేశావు. fight with each other. ఒకరినొకరు కొట్లాడు, And they kill each other. చంపుకుంటారు. Like this, the love will become ఆ cold. యొక్క ప్రేమలో సంక్షోభాన్ని చూస్తున్నాం. Even in the families we see, కుటుంబాల్లో కూడా అండి, when they accept Jesus Christ, యేసుప్రభు రక్షక they అంగీకరించినప్పుడు see that he has committed a very big sin. ఏదో గొప్ప తప్పుదోవ చేసినట్టుగా భావిస్తారు. If he has committed adultery, they accept him. విచారం చేస్తున్న స్వీకరిస్తారు. If they kill a person, they accept him. నరహంతకుని వాళ్ళు అంగీకరిస్తారండి. If they steal something very huge money, they accept him. దొంగతనం చేసి బాగా డబ్బు తీసుకొస్తే శబాస్ అంటారు. But if he accepts Jesus Christ, they కానీ see that he has యేసుప్రభు committed రక్షక very big అంగీకరిస్తే sin, మాత్రమే గొప్ప which తప్పండి. is unpardonable sin. అది అసలు క్షమింపరానిది. They see him like untouchable. అంటరాని వారిగా పరిగణిస్తారు. It's not so, my dear brothers and అది sisters మంచిది in Jesus కాదండి. Christ. క్రీస్తులో నా ప్రియమైన He సహోదర has accepted the Savior and Creator of this world, రక్షకుని సృష్టికర్తను అంగీకరించాడు. who is the true God. ఆయన యథార్థమైన దేవుడు. He has been saved you. ఆయన రక్షించాడు. See, the person who accepts Jesus Christ, యేసుప్రభు రక్షక అంగీకరించిన వ్యక్తి he will be saved from sins. ఆ పాపం నుండి He will రక్షించబడ్డాడు. be saved from the destruction of this world. నాశనం నుండి He రక్షించబడ్డాడు. will be saved from the judgment which is going to తీర్పు come. నుండి రక్షించబడ్డాడు. He will be in the heaven with the Father. పరలోకంలో నిత్యము దేవునితో You ఉంటాడు. also should receive Jesus Christ in నువ్వు your కూడా life, యేసుప్రభు రక్షక but అంగీకరించినట్లయితే you should not hate the person who has received Jesus Christ. యేసుప్రభు రక్షక You should ద్వేషించకూడదు, accept him. అంగీకరించాలి. So, my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, because of the acceptance of Jesus Christ, యేసుక్రీస్తు అంగీకరించితే the family people are not allowing him to stay with them. కుటుంబ సభ్యులు వారితో ఉండడానికి They're ఇష్టపడట్లేదు. throwing them out of the house. ఇంటి నుంచి బయట గెంటేస్తున్నారు. They're throwing them out of their caste వారి యొక్క system. కుల వ్యవస్థ నుంచి నెట్టేస్తున్నారు. They're saying that no, you have spoiled our caste. మా యొక్క కుల గౌరవాన్ని మట్టిపాలు There చేశారు. is no person in our caste who has accepted Jesus మన Christ. కులంలో ఎవరు లేరు ఈ యొక్క తక్కువ No, we కులానికి. cannot follow that. నేను అనుకరించలేము. From our forefathers, we are following all these తాత ముత్తాల gods. నుంచి ఈ కులంనే మేము పాటిస్తున్నామండి. But you have diverted from our God. దేవుని దగ్గర నుంచి వెళ్ళావు, మా And you have brought this new God into our కొత్త caste. దేవుని తీసుకుని వచ్చావు. No, you should not be in our caste. మా కుల బహిష్కరణ చేస్తావు. You should be out of our caste, మా they would కులం say. నుంచి ఉండకూడదని వెళ్ళి బయటికి గెంటేస్తారు. Like this love of money is becoming అనేకుల cold. ప్రేమ చలారిపోతుంది. They are unable to talk peacefully with them. ప్రేమగా మృదువుగా మాట్లాడడానికి కూడా They ఇష్టపడట్లేదు. are unable to stay peacefully with them. వారితో సమాధానం ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. Sometimes when the wives accept Jesus Christ, కొన్ని సందర్భాలలో Many మరి husbands భార్య are- దేవుని రక్షక అంగీకరించారు. many husbands are troubling them. భర్తలు ద్వేషిస్తున్నారు. They love them so much. ఎంత ప్రేమిస్తున్నప్పుడు But in the case of Jesus Christ, యేసుక్రీస్తు రక్షక they are అంగీకరించినప్పుడు unable to love them. ఆ ప్రేమ నుండి వారు దిగజారిపోతారు. Their love is becoming cold. ఆ యొక్క ప్రేమ పూర్తిగా So, చల్లార్చిపోతుంది. my dear brothers, sisters in Jesus Christ, కావున నా ప్రియమైన సహోదరి క్రీస్తులో don't be offended. వారిని మీరు ద్వేషించకండి, Don't be discouraged. నిరుత్సాహపరచకండి. You be strong in Jesus Christ. క్రీస్తులో నిలకడగా ఉండండి. There is a God who loves you. మనల్ని ప్రేమించే దేవుడు There ఉన్నాడు. is a God who has given his life for you. మన కొరకు జీవితాన్ని త్యాగపోసిన There is దేవుడు a మనకు God who ఉన్నాడు. has given his blood for you. రక్తాన్ని చిందించిన దేవుడు So మనకు don't ఉన్నాడు. be worried. విచారపడకండి. He will love you ఆయన మనల్ని ప్రేమించే till దేవుడు the end. He will love you. ఆఖరి వరకు He will never leave you nor ఆయన ఎప్పుడు forsake you. వదిలిపెట్టే దేవుడు, విడువడే దేవుడు So కాదు. he is coming very ఆయన soon. తిరిగి You రానంటున్నాడు. be prepared. సిద్ధపడండి. Meditate upon the word of దేవుని వాక్యం God. ధ్యానించండి. Every day wait in the presence of the Lord. ప్రతి Lift your hands దేవుని to సముఖంలో God. ఆయన ఆగమనం కొరకు వేచి చూడండి. Lift your hands to God. మీ చేతులు తలలు పైకెత్తుడి. Oh Lord, Jesus, come into our ప్రభువా heart. త్వరగా రమ్మయ్యా. And unless and until you endure all these things, వీటన్నిటిని సహించుకున్నట్లయితే you will not be saved. రక్షించబడు. You will not be preserved for the second coming. దేవుని రెండవ రాకడకు మనం So భద్రపరచబడు. that's why your faith should be strong. అందుచేత మన విశ్వాసము దృఢంగా ఉండాలి. So when your faith becomes strong,
దేవునిలో మనం బలపడ్డప్పుడు, So you will, when you hear the word of God, then only your faith will be strong. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం విశ్వాసంలో బలం When పొందుతాం. you read the word of God, then only your faith will be strong. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని పెంచి పోషించబడ్డప్పుడే మన విశ్వాసం So that's why, my dear brothers and sisters in Jesus అంతేత Christ, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, make your faith strong. ఈ విశ్వాసాన్ని In పదిలపరచుకుని the last verse we see, ఆఖరి వచనం ఏంటంటే chapter 24 verse 30. 13వ వచనం. Then the sign of the Son of Man will appear in heaven, and then all the tribes of the earth will mourn, and they will see the Son of Man coming on the clouds of heaven with power and great glory. మరి రాజస్వార్త సకల జనులకు సాక్షాత్తుగా లోకమంతటా ప్రకటించబడిన వాటి తర్వాత అంతము వచ్చును. See, the Son of Man is coming మనుష్య కుమారుడు తిరిగి రానయించున్నాడు. in power and great glory. ఆయన మహిమతో శక్తితో దిగి రానయించున్నాడు. Definitely will come to this world. ఈ లోకానికి తిరిగి రానయించున్నాడు. It may be tomorrow, రేపు కావచ్చు, it may be now, ఇప్పుడే కావచ్చు, it may be next year. వచ్చే సంవత్సరం See, కావచ్చు. many people nowadays they are giving time that so and so date Jesus will ఈ come. దినాల్లో అందరూ డెడ్ లైన్ ఇస్తున్నారండి. This year Jesus Christ ఈ will సంవత్సరం come. యేసుప్రభు వస్తాడు. He has not given any day or ఆయన any ఎవ్వరికీ time or ఏ any ఇవ్వలేదండి. year. సమయము తండ్రి స్వాధీనంలో He ఉంది. said, I'll come soon, he said. త్వరగా వస్తున్నాను. You do not know when I come. నేను ఎప్పుడు వస్తున్నా మీకు తెలియదు. As a thief comes, దొంగ ఏ రీతిగా Jesus వస్తాడు. Christ will come. యేసుప్రభు తిరిగి Jesus is not రానయించున్నాడు. thief. ఆయన దొంగ కాదండి. Like a thief, he దొంగ comes. ఏ రీతిగా చెప్పకుండా వస్తాడు. Thief will not call us by phone దొంగతనం చేయడానికి and say, tomorrow, today I'll be in your ఈ house. రాత్రి వీళ్ళ దొంగతనం చేస్తాను. So we'll keep all the gold ornaments and amount ready తీసుకుపోయి నాకు సిద్ధపరచము. so that I can take and I'll not be late in your house. ఆ రీతి దొంగ ఫోన్ చేసి చెప్పాడు. He'll not call. ఆ రీతి చెప్పడండి. He'll not post a letter. ఒక లెటర్ కూడా He'll పోస్ట్ not inform to us. ముందు చెప్పడు మనం. He'll come suddenly. అకస్మాత్ We do not know it. ఎప్పుడు We do not accept it. మనం తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. So that's why, my dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరులారా, be ready for the second coming. దేవుని యొక్క రాకడకు సిద్ధపడండి. And last verse we see, ఆఖరి వచనం ఏంటంటే, and he will send his angels with great sound of a trumpet, and they will gather together his elect from the four winds, from one end of heaven to the other. నాలుగు దిక్కుల నుంచి ఆయన ఏర్పరచబడిన వారిని ఆయన పిలువనాయించున్నాడు. He will gather you. ఆయన వారిని సమకూర్చి దేవుడు So అయించున్నాడు. what a wonderful time it will be. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. The time we have waited for. మనము వేచి ఉన్న ఆ సమయం. We have overcome all the tribulations. ఈ లోకంలో ప్రతి శోధన We have ఎదుర్కొన్నాం. seen the famines. కరువులు We చూసాం, have seen the pestilence and earthquakes. క్షామమును భూకంపాలు చూసాం, We have faced many wars. అనేక యుద్ధాలను ఎదుర్కొన్నాం, Many people tried to deceive us. అనేకలు మోసపరిచే ప్రయత్నం చేశారు, And many people tried to make our love cold. మన యొక్క ప్రేమ చల్లార్చడానికి ప్రయత్నం We చేశారు. have suffered a lot. ఎంతో కష్టం We అనిపించారు, were vexed up. ఎంతో విసిగించబడ్డాం. Oh, by the life we said, oh, it's very no use of living, we thought. ఈ లోకంలో జీవించడం దేనికి పనికిరాదు. But the God who makes us to stand, మనం నిలబడడానికి శక్తి గల who దేవుడు, will present us faultless, మనం ఇలాంటి తప్పిదంలోకి నిలబెట్టే He యోగ్యుడు has given His strength to us. ఆయన శక్తిని మనకి ఇచ్చాడు. And we were waiting and hoping for His coming. వెచ్చి ఆయన యొక్క రాకడ కొరకు నిరీక్షించాము. The time has come. ఆ యొక్క సమయం ఆసనమే. He has gathered us. ఆయన సమకూర్చాడు. We will be with Him. ఆయనతో ఒకటి సదాకాలం Not ఉండగలం. for one day, ఒక్క దినం not కాదు, 2 days. 2 దినాలు కాదు, It's forever. నిత్యత్వంలో చిరకాలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Lord, Heavenly Father, పరలోకమందున తండ్రి, we thank You for Thy glory and power which you have నీ given to మహిమను us. బట్టి తండ్రి, నీ యొక్క శక్తిని బట్టి వందనములు. Only by Thy grace we can stand, O Lord. నీ యొక్క కృప ద్వారా నిలబడుతున్నాము. We are seeing many signs in this world nowadays, ఈ దినాలు అనేక తండ్రి ప్రభా అంతం గురించిన సూచనలు and గమనిస్తున్నాం. we are not taking heed about it, O Lord. వాటిని సరిగా తండ్రి ప్రభా మేము భద్రంగా పదిలపరచుకోవట్లేదు. Forgive us. మమ్మల్ని క్షమించండి. Help us to meditate Your word day నీ and night. వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించే కృపను Help దయచేయండి. us to wait in Your presence, నీ O సముఖంలో God, కనిపెట్టే భాగ్యం so దయచేయండి. that we will not be deceived by anyone, ఎవరికడ మమ్మల్ని మోసపరిచే జాగ్రత్త చూసుకునే and we will కృపను be దయచేయండి. overcoming the tribulations and persecution. ప్రతి విధమైన హింసను ఎదుర్కోవడానికి కృప దయచేయండి. Whatever unwanted news we hear, ఇలాంటి తండ్రి ప్రభా చెడు వార్త విన్నప్పుడు we will not be troubled. మేము బాధింపబడకుండా సహాయం Help దయచేయండి. us to endure everything till the అంతం వరకు end, సహించే కృపను దయచేయండి. and let us be prepared for Your coming, O నీ God. యొక్క ఆగమనం కొరకు వేచిండే భాగ్యం Heal దయచేయండి. the people suffering from different ఎవరైతే బాగాలేకుండా diseases. బాధపడుతున్న వారు స్వస్థపరచండి. Deliver the people with evil spirits. అపవిత్రాత్మలు విడిపించండి. Release Thy blessings upon them, నీ O God. ఆశ్రమపై దిగిరానివ్వండి. The family problems, or deliver them, కుటుంబ O God. సమస్యల నుంచి విడిపించండి. Lord, financial crisis, deliver them, O ఆర్థిక God. సంక్షేమం నుండి విడిపించండి అయ్యా. Whatever kinds of problems they may face ఏ in their life, సమస్యలపైకి వారిని విడిపించండి court నాయనా. problems or police station
and కోర్టు కేసు problems, నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి, whatever it may be, ఏదైనా బట్టి deliver them, O God. వారిని రక్షించండి అయ్యా. Give them the joy. నీ యొక్క సంతోషం, సమాధానం దయచేయండి. Help them to be happy in your presence, O నీ God. సముఖంలో నిత్యం ఆనందంగా ఉండేది చేయండి. Give them a hope that you will వారి definitely నిరీక్షణ come to this దయచేయండి. వారి కొరకు world. వస్తున్న సంగతి గుర్తు చేయండి. And help them to know that they will be lifted and in this elect of God. ఎన్నుకున్న గుంపులో ఉండడానికి కృప దయచేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. గంటలకి మాది వరంగల్. నా పేరు శ్రీశయ్య. పొద్దున 8 గంటలకి నా కొడుకు కడుపులో నొప్పిలేసి మస్తు ఏడుస్తూ ఉంటా అంటే ఇక్కడ సిస్టర్కి ఫోన్ చేసి, ఇట్లా సిస్టర్ నా కొడుకు కడుపులో నొప్పిలేసింది, కర్ణపురం వస్తా అనే వరకే నా కొడుకు ఇట్లా ఇల్లంతా పండి పొరుతున్నాడు సిస్టర్ అనగానే, ఏం కాదమ్మా సైతాన్ శోధన ఉన్నది, ఏం కాదు, అయినా నువ్వు వస్తావు, వచ్చి అయ్య దగ్గర సాక్ష్యం చెప్తావు, నువ్వు నీకు దేవుడు ఉన్నాడమ్మా, ఏం కాదన్నారు. ఇప్పుడు బాగా అయింది, దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు తాగేది, ఇప్పుడు బంద్ చేసిన. బంద్ చేసావా? ఎన్ని రోజులు తాగావు? 2 సంవత్సరం తాగిన. బాగా తాగేదా, మామూలు తాగేదా? బాగా తాగిన. బాగా తాగేది. ఇప్పుడు మారినవా నువ్వు? మారినా సార్. మారినవు. దేవునికి స్తోత్రం. త్రాగుబోతునే మారు మనసు పొందిన వారు లక్షల మంది ఉన్నారు. ఈయనే కదమ్మా. చేతులు కూడా చూసేది, చేతులు చూసేది. అయితే అవన్నీ బంద్ పెట్టి ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాక, యేసయ్య నమ్మక ముందుకు నా కడుపులో గడ్డలు పుట్టినాయి. ఆ దేవిని నమ్ముకున్నాక నా కాన్సల్ గడ్డ పోయింది. నేను తాగుడు మరిసి ఇప్పుడు 10 సంవత్సరాలు చూసావా. నా కుటుంబం తాగేది, తందనాలు ఆడేది, సిగజిగలు పట్టుకునేది, కొట్టుకునేది, బాదుకునేది, సచ్చేది. మేము ఇప్పుడు అందరం మారినాము, బాప్టిజం తీసుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన భయంకరమైన త్రాగుబోతూ, క్యాన్సర్ గడ్డలు కరిగాయి, చేతులు చూసేవారు. మీ వెనకడికి సమ్మక్క సారక్క మీ పేరు అయితే మేము సెంచోళ్ళం, కొయ్య సెంచోళ్ళం. చేతులు చూసేది, అంతరాలు కట్టేది, మంత్రాలు అన్ని చేసేది, మరి దండి తాగువద్దని కూడా. అయితే మరి పకాస ద్వారా మరి ఎంతో మంది కూడా చెప్తే కూడా వినలే. మరి వినకుండా నేను ఎన్నో తప్పులు కూడా చేసిన. అయితే మరి ఒక చాలా ఉన్నదాన్ని కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా బతుకమ్మ గుంటలో 20 లక్షలు ఇచ్చి కూడా మరి వాళ్ళతోటి పని చేపించుకునేది, లేబర్లుగా జాడీలు అమ్మించి. ఇక నా భర్త కూడా వేషం కడతాడు, కొయ్యేసం కట్టి చేతులు చూసేది, అన్ని చేసేది, కొయ్యేసం కట్టి. అయితే మరి ఒక ఆయన డబ్బులు తీసుకొని చచ్చిపోయినాక జైల్లో కూడా పెట్టారు మమ్మల్ని. 3 జైల్లో పెడితే అప్పుడు సుఖం వచ్చేది నాకు. అంతకుముందు చిన్నప్పుడు సంధి సమ్మక్క సారక్క సుఖం నిండేది. కాళ్ళకు కంటేలు, 30 తులాల కంటేలు, చేతికి కంటేలు, మన పెద్ద సిల్లకోలలు అన్నీ ఉండేది. అయితే మరి ఆ దేవుడు గొప్పవాడు. మరి పాలయ్య పకాస మేము జైల్లోకి వెళ్ళి మా తమ్ముడు వచ్చి ఇడిపించిండు, వరంగల్ యాదయ్య. మరి అక్కడి నుండి వచ్చినాక మరి ఇక్కడ పాలయ్య పకాసాయ కాడికి పోతే కేసులు కొట్టేస్తారంటే మా పకాసాయ తోటి పాలయ్యతోటి మేము ప్రార్థన చేయించుకుంటే మా 3 కేసులు పెట్టిండ్రు. ఒకటి అన్నగారిలో ఉండి తిరుగుతున్నారు, అన్నం పెడుతున్నారు అని, ఒకటి డబ్బులు తీసుకొని కట్టేసి కొట్టిర్రు అని, ఒకటేమో చంపేసిర్రు అని. 3 కేసులు కూడా ₹1 లేకుండా కొట్టేసాడు దేవుడు. దేవునికి వందనాలు. మంచిది. లక్షలు సంపాదించారు చూసావా. 20 లక్షలు అప్లై ఇచ్చినట్టు ఎన్ని లక్షలు ఉన్నాయో ముసలి దగ్గర. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాము. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము,
కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in. దేవుడు మిమ్మల్ని దీవించును. God bless you.